భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ 29వ తేదీన విశాఖపట్నం పర్యటనకు వస్తున్నట్లుగా తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని, దాన్ని శైలిలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్పీ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రకటన చేయకపోతే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి తీరని ద్రోహం చేసినట్లేనని అన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రదర్శన సభలు నిర్వహించాలని అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు అనేది ఇవ్వడం జరిగింది. వాటిని జయప్రదం చేయడం కోసం విశాఖపట్నంలో ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది. రేపు 24వ తారీఖు నాడు పబ్లిక్ సెక్టర్ ఉద్యోగస్తులందరూ కూడా గాజువాకలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 26వ తారీఖు నాడు దొండపర్తి రైల్వే డిఆర్ఎం ఆఫీసు నుంచి జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ వరకు భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున విశాఖపట్నం కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ తన బలం లేకపోయినా సరే ఈ రోజున ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చూస్తున్నారు. మనం చూసాం, నిన్ననే గౌతమ్ అదానీ నరేంద్ర మోడీ తాలూకా ఆప్త బంధువు, నరేంద్ర మోడీ తాలూకా ఆత్మ, ఆయన మీద ఎంత అవినీతి ఆరోపణలు వచ్చాయో మనం గమనించాం. కాబట్టి గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదానీతో ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 29వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారని చెప్పారు. ఈ పర్యటనలో ఆయనకి ఏమాత్రం తెలుగు ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నా ఈ పర్యటనలో మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోము అని ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రకటన చేయకపోతే మాత్రం విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన తీవ్ర ద్రోహం చేసిన వాడు అవుతాడని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, విఓఏ, మధ్యాహ్నం భోజనం పథకం లాంటి కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరినీ రెగ్యులేట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, ఇటువంటి డిమాండ్లతోటి ఈ కార్మిక ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. కాబట్టి 50 మంది ప్రజానీకం, కార్మికులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొవాలని చెప్పి